హాయ్ ఫ్రెండ్స్, అప్సనాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసేసి క్యాలీఫ్లవర్ పెసరపప్పు కూర. దీనికోసం ఫస్ట్ ఉల్లిపాయలని, 2 టమాటాలని, 4 పచ్చిమిర్చిని, కొత్తిమీరని రెడీ చేసి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి అందులో వాటర్ పోసి నానబెట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసి క్యాలీఫ్లవర్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేసి ఈ ఉప్పు నీళ్ళల్లో కొంచెం సేపు శుభ్రంగా ఇలా కలుపుతూ నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కూరకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని వేయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలపండి. ఇందులో ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి శుభ్రం చేసిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వేయండి. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా పసుపు, ఉప్పు వేసుకోండి. మసాలా ఈ ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా కలపండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి. నానబెట్టిన పెసరపప్పులో నుంచి వాటర్ని వంపేసేయండి. ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసుకోండి. ఇలా మొత్తం మంచిగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులో టమాటాలను కూడా వేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా వేయండి. మొత్తం కలిపేసి ఈ క్యాలీఫ్లవర్ని, పెసరపప్పుని, ఈ టమాటాలని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఫ్రెండ్స్, మన క్యాలీఫ్లవర్ పెసరపప్పు కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చివరగా కొత్తిమీరని కూడా వేసి కలుపుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన పెసరపప్పు క్యాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీన్ని రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఈ కర్రీని ఇవాళ ఈ పూరీలోకి చేశాను. పూరీలోకి కూడా ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.